హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వెబ్స్కిల్ తెలుగు. సో ఈ వీడియోలో ఏంటంటే మనకు జావా అనేది అసలు ఎట్లా వర్క్ అవుతుంది ఏంటో చూద్దాము. సో ప్రీవియస్ వీడియోలో మనం జేడీకే ఇన్స్టాలేషన్ అదేవిధంగా ఫస్ట్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసాం కదా. సో మీరు దాన్ని అబ్జర్వ్ చేసినట్లయితే మనం ప్రోగ్రామ్ క్రియేట్ చేసినప్పుడు ఒక జావా ఫైల్ అయితే క్రియేట్ చేసాము. సో దీన్ని ఎప్పుడైతే మనం జావాసీతో కంపైల్ చేస్తామో వెంటనే మనకైతే ఏం క్రియేట్ అయింది, ఒక క్లాస్ ఫైల్ అయితే క్రియేట్ అయింది. ఎందుకంటే డైరెక్ట్ మన సిస్టమ్ అయితే అండర్స్టాండ్ చేసుకోలేదన్నమాట. సో దానికోసంగా ఒక బైట్ కోడ్తో ఉన్నటువంటి ఒక క్లాస్ ఫైల్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఇది జేవిఎం రీడ్ చేయగలదు అనమాట ఈజీగా ఈ క్లాస్ ఫైల్ని. సో దాని ద్వారా అయితే మనకు జావా అయితే అవుట్పుట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు ఇక్కడ కోడ్ చూసినట్లయితే ఇదంతా హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్ అనమాట. సో ఇది మన జేవిఎంకి డైరెక్ట్గా అర్థం కాదు. సో దానికోసమే క్లాస్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది కంప్లీట్గా మా ప్రీవియస్ వీడియో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు ఏంటంటే మనము అసలు ఈ స్ట్రక్చర్ ఎట్లా వర్క్ అవుతుంది ఏంటనేది క్లియర్గా అయితే నేను చూపిస్తాను మీకు ఇప్పుడు. సో ఎప్పుడైతే మనం జేడీకేని మన సిస్టంలో ఇన్స్టాల్ చేస్తామో సో వెంటనే మనకు జేవిఎం కూడా మన సిస్టంలోకి అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఈ జేవిఎం ఏం చేస్తుందంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని చెప్పాం కదా జావాని. సో దానికి మెయిన్గా ఈ జేవిఎం అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఏదైనా మనం రాసిన కోడ్ని అది బైట్ ఫైల్లోకి కన్వర్ట్ చేసి సో ఏంటంటే మనకు జీరోస్ వన్స్లో కన్వర్ట్ అయినప్పుడే మన సిస్టమ్కి ఓఎస్కి అర్థమవుతుంది అనమాట. సో దాన్ని అట్లే ఎగ్జిక్యూట్ చేయాలి ఏంటనేది. సో అదంతా మనకు జేవిఎం చేస్తుంది అనమాట. సో జావా వర్చువల్ మెషిన్ క్లాస్ ఫైల్ని రీడ్ చేసి దాన్ని అయితే ఎగ్జిక్యూట్ చేయడం అయితే జరుగుతుంది. సో మీరు అక్కడ ఒకసారి చూసినట్లయితే మన దగ్గర ఒక జేవిఎం ఉంది కదా. సో జావా వర్చువల్ మెషిన్ ఇదేంటంటే మనము జేడీకే ద్వారా మన సిస్టంలోకి ఇన్స్టాల్ చేసుకున్నాం. మన దగ్గర ఏమేమి ఉంటాయి, ఇంకా ఓఎస్ ఉంటుంది. సో ఓఎస్ కింద ఇంకా ఏముంటుందంటే హార్డ్వేర్, పీసీ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు. సో ఇది హార్డ్వేర్ అనమాట. సో ఈ హార్డ్వేర్కి డైరెక్ట్ హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్ తెలియదు. సో దానివల్ల ఈ జేవిఎం ఏం చేస్తుందంటే ఈ బైట్ కోడ్ ద్వారా మనకు ప్రోగ్రామ్స్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్లు మనము ఏం రాసాము, హలో డాట్ జావా ఒక కోడింగ్ రాసాం కదా. సో ఇదేమవుతుందంటే ఇది డాట్ జావా ఎక్స్టెన్షన్స్తో ఎప్పుడైతే మనం సేవ్ చేస్తామో ఇది ఒక జావా ఫైల్ క్రియేట్ అయింది. సో దీన్ని కంపైల్ చేయాలంటే ఏం చేయాలంటే మనము జావాసి స్పేస్ హలో డాట్ జావా సో ఇట్లా కంపైల్ చేస్తున్నాం. ఇట్లా కంపైల్ చేసినప్పుడు ఏమవుతుందంటే వెంటనే ఏమవుతుంది, ఒక క్లాస్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఏం పేరుతో, హలో డాట్ క్లాస్. సో ఇట్లా ఒక క్లాస్ ఫైల్ అయితే క్రియేట్ అయింది. సో ఈ జావా ఫైల్ ఏముంటుంది, హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్లో ఉన్న కోడ్ ఉంటుంది. ఈ క్లాస్ ఫైల్ ఏముంటుంది, బైట్ కోడ్ ఉంటుంది అనమాట. సో ఇది మనం రీడ్ చేయలేము. సో ఈ ఫైల్ని జేవిఎంకి అయితే పంపించడం అయితే జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే మనము జావా స్పేస్ హలో అని ఎప్పుడైతే టైప్ చేస్తామో ఆటోమేటిక్గా ఇది జేవిఎం అనేది దీంట్లో ఉన్న బైట్ కోడ్ని రీడ్ చేసి దీంట్లో ఉన్న అవుట్పుట్ని మనకు సిస్టమ్ డాట్ మనం ఏదైతే ఇచ్చామో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ దీంట్లో చూపించడం అయితే జరుగుతుంది అన్నమాట. సో ఇదంతా ఎట్లా జరుగుతుందంటే ఈ జేవిఎం ద్వారానే జరుగుతూ ఉంది. సో ఈ జేవిఎం అనేది మనకు బైట్ కోడ్ని హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్కి మళ్ళీ కన్వర్ట్ చేసి మనకు అవుట్పుట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ జేవిఎం అనేది ఇప్పుడు మనకు విండోస్ కావచ్చు, లైనక్స్ కావచ్చు, అదేవిధంగా మ్యాక్ కావచ్చు. సో అన్నిట్లో అయితే జేవిఎం ఉంటుంది కాబట్టి సో అన్నిట్లో చేసే వర్క్ అయితే సేమ్ అనమాట. సో దానివల్ల ఇది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఇదేంటంటే ఓఎస్తో సంబంధం లేదు, ఇక్కడే మనకు కన్వర్షన్ అనేది జరిగిపోతూ ఉంది. సో ఇది ఓఎస్తో అయితే సంబంధం ఉండదు అనమాట. సో ఒక లేయర్ ఓఎస్ మీద ఒక టాప్ ఆఫ్ ద లేయర్ జేవిఎం ఉంటుంది కాబట్టి మనకు ఈజీగా అయితే ఇది కన్వర్ట్ చేసి మనకు అవుట్పుట్ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ఈ జేడీకే ఇన్స్టాల్ చేసినప్పుడు మనకు ఏమేమి మన సిస్టంలో ఇన్స్టాల్ అవుతాయి అనేది ఒకసారి క్లియర్గా చెప్తాను చూడండి. సో మీరు ఎప్పుడైతే జేడీకే ఇన్స్టాల్ చేస్తారో సో ఒక జేడీకే ఇన్స్టాల్ చేసినప్పుడు సో దాంతోపాటు మీకు దాని కింద జేఆర్ఈ అనేది ఉంటుందన్నమాట, జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. సో జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అదేవిధంగా దాని కింద మనకు జేవిఎం ఉంటుంది. సో జేవిఎం అనేది జావా వర్చువల్ మెషిన్. సో ఈ జావా వర్చువల్ మెషిన్ అని చెప్పాను కదా. సో ఇది మెయిన్ అనమాట. మనకు ఈ జేఆర్ఈ ఎట్లా వర్క్ చేస్తుందంటే 5 ఫైల్స్ క్రియేట్ చేస్తారు, జావా ఫైల్స్. ఒకటి ఫస్ట్ డాట్ జావా, సెకండ్ డాట్ జావా, థర్డ్ డాట్ జావా. సో ఇట్లా మీరు 5 ఫైల్స్ క్రియేట్ చేశారు.
సో దీంట్లో ఈ సెకండ్ ఫైల్ అనేది ఏదన్నా జావాలో ఉన్న ఎక్స్టర్నల్ లైబ్రరీస్ని వాడుకుంటుందంటే, సో ఈ జావాకి మనం ఏం రాసాము, జస్ట్ ప్రింట్ చేస్తున్నాం సంథింగ్. సో అది ఈజీగా జేవిఎం అయితే హ్యాండిల్ చేయగలుగుతుంది. ఒకవేళ మీరేమన్నా ఎక్స్ట్రా లైబ్రరీస్ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు అవి జావాలో ఉన్న లైబ్రరీస్ అది రియల్ టైంలో కంపైల్ చేయగలగాలి. అట్లాంటప్పుడు మనకు జేఆర్ఏ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో ఈ జేఆర్ఏ ఏం చేస్తుందంటే, దీంట్లో లైబ్రరీస్ ఉంటాయి, మనకు మన జావాకి సపోర్ట్ చేసే లైబ్రరీస్ చాలా ఉంటాయి అన్నమాట ఈ జేఆర్ఏలో. సో ఎప్పుడైతే జేవిఎంకి అవి రిక్వైర్డ్ అవుతాయో వెంటనే ఈ లైబ్రరీస్ అనేటివి జేవిఎంకి పంపించడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇట్లా మనకు జేఆర్ఏ అనేది వర్క్ అవడం అయితే జరుగుతుంది. సో మెయిన్గా మీరు తెలుసుకోవాల్సింది ఒకటి, వాట్ ఈస్ జేడీకే, వాట్ ఈస్ జేఆర్ఏ, ఒకటి వాట్ ఈస్ జేవిఎం. సో జేడీకేలో మనకు జేఆర్ఏ అండ్ జేవిఎం అనేది రెండు ఇన్బిల్ట్ వచ్చేస్తాయి మనకు. సో జేఆర్ఏ అనేది మనకు రన్ టైంలో ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయడానికి యూజ్ అవుతుంది. జేవిఎం ఎట్లా యూజ్ అవుతుందంటే, మనం రాసిన కోడ్ని బైట్ కోడ్ని కంపైల్ చేసి సో దాన్ని మళ్ళీ హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్లోకి మార్చి మనకైతే డిస్ప్లే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇట్లా మనకు కోడింగ్ అయితే రన్ అవుతూ ఉంటుంది. సో ఇది ఓవరాల్గా మనకు జావా వర్క్ అయ్యే ప్రాసెస్ అనమాట. సో అది ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే జావా వర్క్ అవుతుంది. సో ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. దిస్ ఇస్ మహేష్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.